హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు సాన్విసి టూర్స్ అండ్ ట్రావెల్స్. మీకు ఇంతకుముందు రీల్ చెప్పాను కదా మన సీనన్న బండ్లని లోతుకుంటల. ప్రస్తుతానికి మన బండి ఇదొక బండి అదొక బండి ఈ పక్కన ఉంది బాలాజీ ట్రావెల్స్ అన్నమాట. 2 40 సీటర్లు ఉన్నాయి, ఒకటి 28 సీటర్ ఉంది. ఈ బండి అయితే కొత్త బండి, జస్ట్ 2 నెలల కింద వచ్చింది బండి. లోపల ఇంటీరియర్ అంతా సూపర్ చేయించిండు. మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా. లగ్జరీ బండి అనమాట, ఫుల్ లగ్జరీ. మన శ్రీలక్ష్మి ట్రావెల్స్ ఫుల్ లగ్జరీ బండి ఎట్లుండో ఇవి కూడా ఫుల్ లగ్జరీ బండ్లు అనమాట. నీకు లోపల ఎట్లా ఉంది ఇంకా అన్ని చూపిస్తారు రండి. దానా నువ్వు లోపడుకోనా. క్యాబిన్ అనమాట బండిది. చూడండి ఎంత నీట్ గా వేయించిండు బండి. ఎట్లా అంటే చమక్ చమక్ అనిపిస్తుంది. లోపల ఇక్కడ డబల్ డ్రైవర్ వచ్చినప్పుడు ఒక డ్రైవర్ ఇక్కడ అనుకోనికి ఆడ మన మామూలుగా ఉంటది. అశోక్ లేలాండ్ బండి అనమాట. ఇది జబర్దస్త్ ఉంటది. ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తా. ఒకసారి కిందికి రా. ఇగో సీట్లు 40 సీటర్ బస్సుది అన్నా సినా. ఒకసారి వస్తే మన టీవీ ఇట్లా ఆన్ చేస్తే బండి స్టార్ట్ చేసి మన సబ్స్క్రైబర్లకు టీవీ చూపిస్తా. బండి అయితే సూపర్ ఉందన్న. నేను ఈ రోజే ఎక్కుతుంది బండిని తెచ్చినామని చూసినా అని ఎప్పుడు నిన్నమన్నా రాలేదు ఇడికి. ఇగో జేబిఎల్ సబూఫర్ ఇది మామూలు కొడితే గిల్లు మంటది. ఇగో ఈ సెల్ఫ్ స్పీకర్లు కూడా అన్న ఎక్కువనే పెట్టిండు. అంటే సైడ్ స్పీకర్లు ఇటు చూపిరా. ఇంకో స్పీకర్ ఉన్నాయి కదా, ఈ స్పీకర్లు చాలా పెట్టిన 6 స్పీకర్లు పెట్టిండు. ఈ పక్క 3 పెట్టిండు, ఈ పక్క 3 పెట్టిండు అనమాట. 2 దిక్కుల 3 లెఫ్ట్ 3 రైట్ 3 పెట్టిండు. ఇక్కడ ఊఫర్ సెట్ చేసిండు. మంచిగా టోపులు గీపులు సీట్లు ఒకసారి పుష్ బ్యాక్ ఎట్లా చూద్దాం. ఇది ఫుల్ పుష్ బ్యాక్ అయితే ఫుల్ పుష్ బ్యాక్ అంట అన్న చెప్పిండు. ఆల్రెడీ కొంచెం పుష్ అయ్యి ఉంది. అబ్బా చూడు ఎంత పుష్ బ్యాక్ అవుతుంది. మంచి ఆరామ్సే వండుకొని మంచిగా తడిపట్టేసుకొని పోతాం అనమాట. ఏసీ కూడా ఫుల్ ఏసీ. ఈ బండికి ఫుల్ ఏసీ ఉంటుంది. మన ఎస్ఎంఎల్ అశోక్ లేలాండ్ బండి ఫుల్ ఏసీ ఉంటుంది. సీట్కి ఏసీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్లు ఇక్కడ బాగుంది అనమాట. ఇక్కడ పైన పెట్టుకోనికి మన బండ్లకు కింద ఉండే కదా చూడండి. ఒకసారి చూపి యూఎస్బి కేబుల్. ఇగో ఇక్కడ C పెట్టుకోవచ్చు, ఇక్కడ USB కేబుల్ పెట్టుకోవచ్చు అనమాట. 2 ఛార్జింగ్ కేబుల్ ఉన్నాయి. ఇక్కడ లైట్లు ఉన్నాయి. ఫుల్ ఏసీ బండి అనమాట. ఇది పుష్ బ్యాక్ కూడా మంచిగా అవుతున్నాయి మన బండికి. 40 సీటర్ ఇది. ఒకసారి ఆన్ చేయమన్నది మన బండ్లో ఏమేమి చెమ్మక్ లేపించినాం ఆన్ చేయి చూపిద్దాం. మన సబ్స్క్రైబర్లు చూపిద్దాం. బండి అయితే జబర్దస్త్ అనమాట. నీకు పక్కన 2 చిన్న బండ్లు కూడా చూపిస్తా. ఇది లేటెస్ట్ బండి అనమాట. రీసెంట్ గా తెచ్చుకున్నాడు అన్న ఈ బండిని. బాలాజీ ట్రావెల్స్. నేను అన్న నెంబర్లు 2 నెంబర్లు ఉంటాయి. 2 నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, టైటిల్ లో కూడా ఇస్తాను. నా నెంబర్ కూడా పెడతాను. నాకు చేసినా అన్నకు చేసినా ఎవరు చేసినా నో ప్రాబ్లం అనమాట. అంతా మినిమం ఇచ్చి పడేస్తాం. మనం పెట్టే బండ్లు కూడా అట్లుంటాయి. ఏ బండి అయినా సరే అని మనం మంచి బండ్లు ఉంటేనే, కొత్త బండ్లు ఉంటేనే మనం మన ఛానల్లో పెడుతున్నాం. ఎందుకంటే కస్టమర్లకు ఎవరికి ఇబ్బంది కావద్దని. ఏసీ కానీ బండి క్వాలిటీ కానీ ఏదన్నా తగ్గొద్దు అన్నట్టు మనం బండ్లు పెడుతున్నాం. ఒకసారి చూడండి, ఒక లైటింగ్ చూడు జబర్దస్త్ ఉంది. లైటింగ్ అయితే ఒకసారి ఇంకొకరు ఆడుకోయి ఆ నుంచి చూపించుకుంటారా. లైటింగ్ జబర్దస్త్ వేయించిన అన్న బండిది. సూపర్ ఉంది బండి అయితే. కేరళ బండి తమిళనాడు బండి వేయించినట్టు వేయించిండు. మొత్తం స్టీల్ ఉంది ఇదంతా. మీకు బండి ఎట్లా ఉందనేది నాకైతే బాగా నచ్చింది. మీకు ఎట్లా ఉంది ఈ బండి ఏందనేది మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి నాకు. ఈ బండికి అంటే నేను చూపించిన దానికి నేను చెప్పేదానికి ఏముందనేది. టీవీ కూడా ఒకసారి ఆన్ చేస్తాను. దాన్ని టీవీ కూడా చూపిద్దాం ముంగల. ఒకసారి టీవీ ఆన్ చేయనా. టీవీ ఆన్ చేసిన పాటకి టైం పెట్టకు. టీవీ పెట్టు. పాటలు పెడితే మళ్ళీ మనకు కాపీ రైట్స్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ వీడేమన్నా రిమోట్ అవుతా ఒక్క నిమిషం. సీసీ కెమెరా అనమాట. ఈ నుంచి ఆడికి 4K క్వాలిటీ వస్తుంది అన్నమాట. మామూలు ఉండదు. మరి పాట పెట్టి ఊఫర్ పెట్టినామంటే కథ మినిమం సెట్ అయిపోతుంది మనకు. నేను ఇక్కడ ఛార్జర్ చూపించిన కాకుండా ఈడ కూడా ఎవరైనా అడాప్టర్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోనికి C ఉంది, USB కేబుల్ ఉంది. ఇగో ఇట్లా అడాప్టర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఛార్జింగ్ పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఒకసారి మీకు బయట కూడా చూపిస్తారు. డిక్కీ ఎట్లా ఉంది, లగేజ్ ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 40 సీట్లు అంటే మినిమం ఒక కస్టమర్ 2 బ్యాగులు తెచ్చుకుంటారు, 2 బ్యాగులు 3 బ్యాగులు కూడా తెచ్చుకుంటారు. సూట్ కేసులు తెచ్చుకుంటారు. ఎంతైనా పెట్టుకోనికే మన బండికి స్పేస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సైడ్ డిక్కులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తారండి. ఆపేసాను బండి, ఆపేసేసి సౌండ్ ఇంట్లో డిస్టర్బెన్స్. ఇగో సైడ్ డిక్కులు అంటే సైడ్ కూడా ఇచ్చి ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇంట్లో బ్యాటరీ సెటప్ అనమాట. ఇదంతా ఇలా బ్యాటరీ ఉంటాయి. ఇగో ఇది కూడా సైడ్ డిక్ అనమాట.
లాక్ లాక్ ఉంది అనే లాక్ తీసారా సార్ ఇది లాక్ వేసింది ఇది ఒక సైడ్ డిక్కి ఇది ఒకటి ఈ పక్క ఉన్నట్టే మళ్ళీ అవతల పక్క కూడా ఉంటాయి ఇదిగో బ్యాక్ సైడ్ ఉంటది ఇదిగో ఇది స్టెప్నీ అనమాట డోర్ తీసి ఇదిగో ఇక్కడ పెద్ద డిక్కి చూపిస్తారా తీసుకో ఇంట్లో ఎంత పెట్టుకుంటావు సామాను నీ రూమ్ మొత్తం కాల్ చేసి సామాన్ తీసుకొచ్చా ఇంట్లో పట్టేస్తుంది దగ్గర ఎంత లేదన్నా పెద్ద పెద్ద సూట్ కేసులు అని 15 నుంచి 20 పెద్ద సూట్ కేసులు వస్తాయి ఇంట్లో మళ్ళీ సైడ్ కు ఆ పాక ఈ పాక పెట్టుకుంటే మీకు ఒక ఇంటికి సరిపడా సామాన్ మొత్తం పెట్టుకోవచ్చు అంత పెద్ద స్పేస్ ఉంటుంది యువతల ఈ పక్క కూడా ఇక ఇది కూడా మన బాలాజీ ట్రావెల్స్ ఆ బండి ఈ బండి సెకండ్ బండి అనమాట నీకు ఇందాక చెప్పినా కదా ఇగో ఈడో ఒకటి ఉంది ఈ బండి ఒకసారి ముంగలు చెప్పి లోపలికి పోదాం ఇట్లా ఇంతమందికి కనిపిస్తుందా బాలాజీ ట్రావెల్స్ ఇగో ఇది కూడా మన బండి ఆ పక్క బండి ఉంటది ఇది ఒకసారి లోపల చూద్దాము చూసి అవతల బండి దగ్గరికి వెళ్దాము సేమ్ ఉంటాయి అన్ని బండ్లన్నీ డిక్కీ స్పేస్ ఇట్లా అంతా బరాబర్ ఉంటది ఇగో ఈ బండి కూడా మన అన్న బండే ఇది కొంచెం కేరళ స్టైల్ వేయించింది బండిని సూపర్ ఉంటది కూడా ఇందులో కూడా 32 ఇంచెస్ టీవీ ఉంది సెమీ స్లీపర్ సీట్స్ సెమీ స్లీపర్ సీట్ అంటే సెమీ స్లీపర్ అంటే ఇగో మీకు అర్థమైతే కలదు ఇగో ఇక్కడ మంచిగా కాలు దాపుకొని కూడా ఉంటది పండుకుంటే నీకు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటదని మామూలు వద్దనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇట్లా మళ్ళీ పుష్ బ్యాక్ చేసుకొని ఇట్లా ఆల్మోస్ట్ మనం బెడ్ మీద వండుకున్నట్టే ఉంటది కాలు దాపుకొని నీకు పెద్ద పెద్ద థియేటర్ లాగా కనిపిస్తుంటాయి ఇట్లాంటివి సెమీ స్లీపర్ సీట్ అంటే బండి అంటే ఇదనమాట నీకు జబర్దస్త్ ఉంటుంది బండి ఇది కూడా 40 సీటరే మీకు ఆ బండికి ఈ బండికి జస్ట్ కొంచెం ఒక 2-3 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే అది కొత్త బండి అది 2 నెలల కింద వచ్చిన బండి ఫుల్ ఇంటీరియర్ చేసిన బండి ఇది కొంచెం వితౌట్ ఇంటీరియర్ అనమాట అంటే దాని అంత ఏపీ లేదు కొంచెం ఓల్డ్ దాని దీనికి ఒక 2-3 ఇయర్స్ ఓల్డ్ మోడల్ బండి ఇది సేమ్ 40 సీటర్ వెనక డిక్ కూడా దీని కూడా చాలా సేమ్ అట్నే పెద్దగా ఉంటుంది ఇంకా 28 సీటర్ ఇంకా దాని దగ్గర కూడా పోదాం రండి ఇది థర్డ్ బండి అనమాట ఇది 28 సీటర్ వెహికల్ ఇది 2 40లు ఒకటి అశోక్ ల్యాండ్ కొత్త బండి అవతల కూడా లిలాండే ఒక 2 ఇయర్స్ ఓల్డ్ బండి దీనికి ఇది కూడా అశోక్ ల్యాండ్ బండి 28 సీటర్ ఇది కూడా కొంచెం ఓల్డ్ మోడలే న్యూ మోడల్ ఏం కాదు 20 మోడల్ బండి అంట ఇది కూడా ఒకసారి లోపల చూద్దాం రండి దీని కూడా ఒకసారి ఇంటీరియర్ లోపల ముంగల కూర్చోవచ్చు ముంగల ఒక సీట్ కూడా ఉంటుంది ఎక్స్ట్రా సీట్ సేమ్ బండికి 28 సీటర్ ఇది చెప్పినా కదా 28 సీటర్ వెహికల్ ఇది కూడా ఆల్మోస్ట్ వితౌట్ ఇంటీరియర్ అనుకోవచ్చు ఎందుకంటే ఇలా ఊఫర్ ఇట్లా ఏమి ఉండదు అనమాట కొత్త బండ్ల కస్టమర్ కి అందరు కస్టమర్లు హై బడ్జెట్ పెట్టలేరు అందరు కస్టమర్ మరి లో బడ్జెట్ కూడా చార్జ్ చేసుకోరు ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా మన దగ్గర బ్రాండ్ న్యూ వెహికల్స్ ఉంటాయి దానికి తోడు మిడిల్ క్లాస్ వాళ్ళకు నాలాంటి జర ఆవకొత్త కూడా మిడిల్ క్లాస్ బండ్లు కూడా ఉంటాయి ఏ రేంజ్ వాళ్ళకు ఆ రేంజ్ బండ్లు మీకు ఇదే 40 సీటర్లా ఇదే బండిలా కొత్త బండ్లు చూపించిన కదా దానికంటే ఇంకా లగ్జరీ బండ్లు ఉంటాయి 80 రూపాయలు 90 రూపాయలు కిలోమీటర్ ఉన్న వెహికల్స్ కూడా ఉంటాయి మీకు అదే 40 సీటర్లా 60 రూపాయలకు 65 రూపాయలకు వచ్చే వెహికల్స్ కూడా ఉంటాయి బండిని బట్టి బండి ఇంటీరియర్ బట్టి బండి మోడల్ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట మన సీనన్న దగ్గర అట్లేం ఉండదు మీకు ఏ బండి కావాలన్నా ఇవి కాదు ఇంకా చాలా బండ్లు ఉన్నాయి మన దగ్గర ఇందాక మీరు వీడియోలో చూసారు కదా ఇట్లా రౌండ్ తిప్పినప్పుడు చుట్టుముట్టు చాలా బండ్లు కనిపించినాయి ఏ బండి కావాలన్నా ఎవరు కావాలన్నా అని ఒక కాల్ చేయండి అన్న నెంబర్ పెట్టేస్తాను నీకు నేను వీడియోలో పెడతాను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్ పెడతాను అన్న నెంబరు కాల్ చేస్తే మీకు బయట మీరు ఎక్కడన్నా హైదరాబాద్ ఎక్కడన్నా మార్కెట్లో కనుక్కోండి మార్కెట్ ఉన్న రేట్ కంటే ఖచ్చితంగా ₹1-2 రూపాయలకు మనం తక్కువకే పెడతాడు ఇది నేను హామీ ఇస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మేము ఒకప్పుడు వీళ్ళందరి దగ్గర మేము డ్యూటీలు చేసినవే ఇప్పుడు ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ చేసుకొని మేము నడిపిస్తున్నాం కానీ మేము ఒకప్పుడు వీళ్ళ దగ్గర డ్యూటీలు చేసి బతికినోళ్ళే అనమాట మనకి ఎప్పుడైనా కావాలనే నా తరఫు నుంచి మీరు ఎవరు కాల్ చేసినా ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఉంటుంది మీకు డ్రైవర్స్ కూడా పర్ఫెక్ట్ డ్రైవర్స్ ఉంటారు రూట్లు మొత్తం తెలిసి ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఎవరికి అవసరమైనా కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం ఓకే థ్యాంక్ యూ